తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సిబ్బంది ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పంచాయతీ ఫస్ట్ ఫేజ్ లో ఓటర్లు రేపే తీర్పు చెప్పబోతున్నారు. మొత్తం 3701 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసలు 4479 గ్రామాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నా 9 చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరగడం లేదు. మరోవైపు 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో 12,202 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 10,654 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 28,976 వార్డుల్లో 70,094 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి విడతలో 1,48,033 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలతో ఎన్నికల సిబ్బంది ఇప్పటికే గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. మొత్తం 26,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చిన అధికారులు పోలింగ్ సామాగ్రిని గ్రామ పంచాయతీల వారీగా పంపిణీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో 276 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 32 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 7 to 1 ఎన్నికలు జరుగుతుంది. ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ రోజు నేను ప్రత్యేకంగా వచ్చి వీళ్ళకి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మేము మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కడ కౌంటింగ్ జరగబోతుందో ఆ 103 ప్లేసెస్లో కూడా మేము సీసీటీవీ కెమెరా పెట్టిస్తున్నాము. అది కాకుండా 8 ప్లేసెస్లో లైవ్ వెబ్ టెలికాస్టింగ్ కూడా చేస్తున్నాము. ఖమ్మం జిల్లాలో 6 మండలాల్లోని 167 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖలు సన్నద్ధమయ్యాయి. 446 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారు. సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు నిఘా పెట్టారు. సీసీ కెమెరాలతో ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. కనెక్టివిటీ ప్రకారం అంటే అక్కడ ఏమైనా ఇష్యూస్ జరిగినా కానీ ఇమీడియట్ గా కనెక్టివిటీ కోసం కూడా అందరికీ కూడా మన వైర్లెస్ పోలీస్ సంబంధించిన వైర్లెస్ దాటుకున్న వాటికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ క్షణాల్లో ఇక్కడ ఇన్ఫార్మ్ చేసేట్టుగా ఆ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ స్లిప్లు అందని వారు టీపోల్ యాప్తో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. పంచాయతీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు జరగనుంది. తొలుత వార్డు సభ్యులు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లతో అదే రోజు ప్రిసైడింగ్ అధికారి సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ను ఎన్నుకోనున్నారు. చేయెత్తే పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని ప్రత్యేక బస్సులో తరలించారు. ప్రతి మండలాన్ని బస్సుకు మినిమం 2 బస్సులు అరేంజ్ అయ్యేటట్టు చేసుకొని దీనికి ఆర్టీఏ సిబ్బంది ఇక్కడ నుంచి డీజిలు, బత్తాలు అన్ని కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 384 గ్రామాల్లో ఫస్ట్ ఫేజ్ జరగనుంది. 2878 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. సిబ్బంది పోలింగ్ సామాగ్రిని తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు బయలుదేరారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబరు బ్యాలెట్ పేపర్లు, అలాగే సర్పంచ్ బ్యాలెట్ పేపర్లు, దానికి సంబంధించినటువంటి అన్ని ఇండెలిబుల్ ఇంక్ కానీ, లేకపోతే బూత్ కంపార్ట్మెంట్ కానీ, బ్యాలెట్ బాక్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ఇంకా ఇతర స్టేషనరీ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అటు రెండో విడతలో 4135 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.